చలికాలం ఉష్ణ వాతావరణంలోని చల్లని కాలం. ఇది వానాకాలం తర్వాత ఎండాకాలానికి ముందు వస్తుంది. సూర్యుడు భూమి అక్షానికి దూరంగా ఉండే అర్ధగోళంలో ఉండటం వల్ల ఈ చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శరీరం పూర్తిగా యాక్టివ్గా ఉండకపోవటం వల్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆస్తమా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్నవారికి వైరల్ ఇన్ఫెక్షన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్య పరీక్షలు, ఎక్స్రే చేయించుకుంటే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో దూర ప్రయాణాలు తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ ధరించాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. స్వెటర్ తప్పనిసరిగా ధరించాలి. గుండె వ్యాధులున్న వారు చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. చలికి ఎక్కువగా తిరగటం వల్ల నరాలు క్షీణించి గుండెకి రక్త సరఫరా తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల హార్ట్అటాక్ రావచ్చు. గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఈసీజీ లేదా 2D ఎకో పరీక్షలు చేయించుకోవాలి. బీపీ ఉన్నవారు ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. బీపీ నియంత్రణలో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు నివారించవచ్చు. మందుల మోతాదును వైద్యుల సూచనల ప్రకారం పాటించాలి. చల్లటి వాతావరణంలో నిర్లక్ష్యం వహించకుండా శారీరక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. చలికాలం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమయం కావడంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.